వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందన్న అనుమానాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రకాష్ రాజ్ దుబాయ్లో నడుస్తున్న బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ ఇస్తున్నట్లు ఈడీ గుర్తించింది. వీటి ద్వారా వచ్చిన డబ్బును దుబాయ్లోనే పెట్టుబడులుగా మళ్లించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడని తెలిసిందే. 5 గంటల పాటు ఈడీ విచారణ కొనసాగింది. విచారణలో ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ ముగిసిన అనంతరం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ రమ్మీ యాప్ ద్వారా తనకు ఒక్క పైసా రాలేదని అన్నాడు. బెట్టింగ్ యాప్ విషయంలో అధికారులకు క్లారిటీ ఇచ్చా. ఈడీ దర్యాప్తునకు సహకరించడం నా బాధ్యత. బెట్టింగ్ యాప్స్ ప్రచారం విషయంలో నిర్వాహకుల నుంచి నాకు డబ్బులు అందలేదు. ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయను. నేను చెప్పిన వివరాలు ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు. ఈడీ నన్ను మళ్లీ విచారణకు పిలవలేదన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో స్పీడ్ పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజ్తో పాటు పలువురు యాక్టర్లకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈడీ నోటీసుల మేరకు ప్రకాష్ రాజ్ బుధవారం హైదరాబాద్ బషీర్ బ్యాగ్ లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. నమస్కారం. బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు. 30 రోజులు రావాలి. కొన్ని డీటెయిల్స్ మీకు వాళ్ళకి ఏం చేశారు వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకొని మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్ అదే చెప్పాను. అదేం లేదని చెప్పానండి. ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి తర్వాత మాట్లాడుకున్నాం.